మండపేట 8వ సచివాలయ వీఆర్ఓ యేసురత్నం చిన్నపాటి ఫ్యామిలీ సర్టిఫికేట్కు 250 రూపాయలు విలువ చేసే పేపర్ బండిల్ తీసుకురమ్మనడమే కాకుండా దానిని సమర్థించుకోవడం విస్మయం కలిగిస్తోంది. పట్టణానికి చెందిన టి శ్రీనివాస్ అనే రోజువారీ కూలీ తన భార్య చనిపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికేట్కు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికేట్పై తొలుతగా వీఆర్ఓ సంతకం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు ప్రతిఫలంగా వీఆర్ఓ యేసురత్నం పేపర్ల కట్ట తీసుకురావాలని శ్రీనివాస్కు ఆర్డర్ వేశాడు. తన వద్ద డబ్బులు లేవని 5-10 పేపర్లు తెమ్మంటే తెస్తానని బ్రతిమాలడా అతడు వినిపించుకోలేదు. ఖచ్చితంగా 250 రూపాయలు విలువ చేసే కట్ట తీసుకురావాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో అతను విషయాన్ని వీబీసీ న్యూస్ దృష్టికి తీసుకురాగా వీబీసీ న్యూస్ వీఆర్ఓను ప్రశ్నించింది. అయితే మీడియా ముందు సైతం అతను దర్జాగా అడిగానని ఒప్పుకోవడంతో పాటు అయితే ఇప్పుడేంటి అంటూ మాట్లాడాడు. దాదాపు 70,000 జీతం తీసుకుంటున్న ఈ పెద్ద మనిషి పేపర్లు అడగడం నేరం అనే విచక్షణ సైతం కోల్పోయాడు. అది తమ జీవితంలో శారా మామూలే అన్నట్లు అది అసలు నేరం కాదన్నట్టు మాట్లాడటం ఆ శాఖ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనిపై సచివాలయ అడ్మిన్ సుబ్రహ్మణ్యంను వీబీసీ న్యూస్ వివరణ కోరక తాము పేపర్లు తీసుకోమని ఎప్పుడూ చెప్పలేదని, ఆయన ఎందుకు తీసుకుంటున్నారో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. మున్సిపాలిటీ వీరికి ఏటా కావాల్సినన్ని పేపర్లు సరఫరా చేస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధానాలు మాత్రం మానుకోవడం లేదు. ఒక చిన్న సంతకానికే ఇలా వ్యవహరించిన ఇతగాడు పెద్ద పెద్ద అవసరాలకు ఎంత భారీ మొత్తంలో వసూలు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాకు సచివాలయం మాకు అవసరం పేపర్ అడిగింది. మరి అడగకూడదు కదా, రూల్ ప్రకారం అడగకూడదు కదా. అలాగా పేపర్ అడిగింది మరి అడగకూడదు కదా. బండిలు అడిగారు మీరు ఏకంగానే, మరి బండిలు అడగకూడదు కదా. బండి అంటే మొత్తం పేపర్ కట్ట ఉంటుంది అట్లా. మనం అదే ఎందుకు అడిగారు అలాగా? తప్పు కదా. కాగితాలు అవసరం కదా, కాగితాలు ఉంటుందని పేపర్ ఉంటుందని. మీకు కాగితాలు ఎందుకు ఉండట్లేదు? మీరు ఈ విషయం మీ అధికారులు చెప్పారా? పై అధికారులకి మేమే చెప్పలేదు. మరి చెప్పకుండా మీరు కాగితాలు ఇవ్వన్న విషయం మీరే డిక్లేర్ అయితే ఎలాగండి? నేను అడిగానండి. అది ఎందుకని అలాగా? నాకు కాగితాలు అవసరం అవుతుంది కదా అడిగినంతే.